నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. మాగంటి గోపీనాథ్ గారి యొక్క ఆయన గురించి తెలుసుకున్నామండి. మాగంటి గోపీనాథ్ గారు అంటే ఎవరు, ఎక్కడ ఉన్నాడు, ఆయన ఎట్లా రాజకీయాల్లోకి వచ్చారనేది కూడా మనం చూసుకున్నాం. కానీ మన మాగంటి గోపీనాథ్ గారు హైదరాబాద్లో చనిపోయారండి. చనిపోతే ఆయన 3 తడవలు ఎమ్మెల్యేగా పనిచేశాడు. ఆ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు నాకు ఒక బాధ, ఒక విషయం తెలిసిందండి. మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కండల్లో నీళ్లు పెట్టుకొని ఏడ్చినాడండి. కానీ అంత పెద్ద మనిషి ఒక ఎమ్మెల్యే చనిపోతూ ఏడుస్తూ ఉంటే ప్రతి ఒక్కరికి కండల్లో నీళ్ళు వచ్చాయండి. కేసీఆర్ యొక్క మంచితనం చూడండి. అతని దగ్గర ఎమ్మెల్యేగా పనిచేసిన గోపీనాథ్ గారు చనిపోతే గోపీనాథ్ పిల్లలను దగ్గరికి తీసుకొని అతని కండల్లో నీళ్లు చూస్తే అందరికి కూడా కేసీఆర్ యొక్క మంచితనం అనేది అందరికీ తెలుస్తుందండి. ఎందుకంటే ఉద్యమ టైంలో ఆయన మాట్లాడిన గంభీరమైన మాటలు చూసి మన గోపీనాథ్ గారి దగ్గరికి వచ్చి ఒక చిన్న పిల్లోడిలాగా ఏడుస్తూ ఉంటే అతని యొక్క గొప్పతనం, మంచితనం, ఒక ఎమ్మెల్యే చనిపోతే ఆ పిల్లలకు నేను ఉండాను అంటూ కేసీఆర్ గారు ఆ బాధపడడం చూస్తే ప్రతి ఒక్కరికి కండల్లో నీళ్ళు వస్తాయి. ఇట్లాంటి నాయకులు కూడా ఇప్పుడు ఉండారా? ఒక ఎమ్మెల్యే చనిపోతే తన కుటుంబాన్ని నేను ఉండానంటూ ఒక చిన్న పిల్లోడులాగా కండల్లో నీళ్లు తెచ్చుకొని వేడ్చిన కేసీఆర్ లాంటి వాళ్ళు కూడా ఇంకా ఉన్నారా? అతని మంచితనం తెలంగాణ ప్రజలకు కూడా తెలియాలి. కేసీఆర్ గారి యొక్క మనసు పైకి గంభీరంగా ఉంటాయి కానీ మనసు లోపల వెన్న. ఆ గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, లోకేష్ గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ ఇంకా చాలామంది వచ్చారు, వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చారు. కానీ కేసీఆర్ గారు తన గోపీనాథ్ గారు పిల్లలను చూసి చాలా ఏడ్చినాడు, బాధపడినాడు. కాబట్టి కేసీఆర్ గారి యొక్క గొప్పతనం అప్పుడే అందరికీ ఒక చిన్న పిల్లోడు లెక్క మనం ఆ గోపీనాథ్ గారి కుటుంబాన్ని సభ్యులను ఓదార్స్తూ ఉంటే అందరికి కూడా కండల్లో నీళ్ళు వచ్చినాయి కేసీఆర్ గారి యొక్క మనసును చూసి. ఇప్పుడు గోపీనాథ్ గారి యొక్క ఏం పరిస్థితి అనేది ఎలా వచ్చాడో ఒకసారి చూద్దాం. గోపీనాథ్ గారు వచ్చి 2 జూన్ 1963 ఆయన పుట్టాడండి. ఎక్కడ? 2వ తారీఖు 1963లో ఆయన పుట్టాడు. ఆయన గోపీనాథ్ హైదరాబాదులోని హైదరగూడలో కృష్ణమూర్తి మరియు మహానంది కుమారి దంపతులకు జన్మించాడు. అతను వెంకటేశ్వర ట్యుటోరియల్ నుండి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత అయ్యాడు మరియు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో అనుబంధంగా ఉన్న కళాశాల నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అతను సునీతని వివాహం చేసుకున్నాడు మరియు వారికి 3 పిల్లలు, 1 కుమారుడు మరియు 2 కుమార్తెలు. ఇదేనండి మన గోపీనాథ్ గారి యొక్క ఇది. మళ్ళీ అయితే గోపీనాథ్ గారు 1983లో తెలుగుదేశం పార్టీ ప్రారంభోత్సవాల్లో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విద్యార్థి మరియు అభిమానిగా తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించారు. 1985 నుండి 92 వరకు ఆయన టీడీపీ యువజన విభాగ తెలుగు అధ్యక్షుడిగా ఉన్నారు. 1987 నుండి 89 వరకు హైదరాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆయన 1989 నుండి 1993 వరకు జిల్లా వినియోగదారుల ఫోరం సభ్యుడిగా ఉన్నారు. 2018లో ఆయన ప్రజా అంచనాల కమిటీ సభ్యుడిగా పనిచేశారు. ఆయన 2014లో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ తరఫున 2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికయ్యారు. 50,898 ఓట్లు సాధించి తన సమీప ప్రత్యర్థి వి నవీన్ రెడ్డిని 9,242 ఓట్లతో ఓడించాడు. తర్వాత ఆయన తెలంగాణ రాష్ట్ర సమితిగా మారి 2018 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానాన్ని భారత జాతి కాంగ్రెస్కు చెందిన పి విష్ణువర్ధన్ రెడ్డిని 16,004 ఓట్ల తేడాతో ఓడించి గెలుచుకున్నాడు. చూడండి, 2014లో టీడీపీ తరఫున గెలిచి తర్వాత 2018 ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీలో చేరి విష్ణువర్ధన్ రెడ్డిని ఓడించాడు. తర్వాత 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ స్థానాన్ని గెలుచుకొని ఆయన 3వసారి ఎమ్మెల్యేగా అయ్యారు. ఆయన 80,549 ఓట్లు సాధించి తమ సమీప ప్రత్యర్థి మరియు కాంగ్రెస్కు చెందిన మాజీ భారత క్రికెటర్ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ను 16,337 ఓట్లతో ఓడించాడు. చూడండి, 3వ తరం ముచ్చటగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారండి.
మాగంటి గోపీనాథ్ గారు. గోపీనాథ్ గారు అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ అందరికీ తెలిసిన వ్యక్తి. ఎప్పుడు కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు. జూబ్లీహిల్స్లో కూడా ఏ గల్లీలో చూసినా సిమెంట్ రోడ్లు వేపించడం కానీ, మంచినీటి సౌకర్యాలకు డ్రైనేజ్ వ్యవస్థను కానీ గోపీనాథ్ గారు చాలా చేశారండి. గోపీనాథ్ గారు 8 జూన్ 2025 ఉదయం హైదరాబాద్ ఆసుపత్రిలో గుండెపోటుతో మరణించారు. జూన్ 5న తీవ్రమైన గుండెపోటుతో ఆయనను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. ఆయన మూత్రపిండాల సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్నారు. మరి ఆయన మరణానికి 2 నెలల ముందు శస్త్రచికిత్స చేయించుకున్నారు. చూడండి గోపీనాథ్ గారు, అది ఆయన యొక్క ప్రస్తావన. తెలుగుదేశం పార్టీ అభిమానిగా చేరి రామారావు గారు ఉన్నప్పుడే ఆయన ఎన్నో చేశారండి. అది హైదరాబాద్లో జన్మించాడు. 8వ తారీఖున చనిపోయారు గోపీనాథ్ గారు. గోపీనాథ్ మరణాన్ని మన కేసీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు, హరీష్ రావు కేటీఆర్ గారు అయితే అతని పాడిని మోశారండి. అంత అభిమానం గోపీనాథ్ గారు అంటే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు, మన కేసీఆర్ గారికి. కేసీఆర్ గారు అయితే చిన్నపిల్లోడు లెక్క గోపీనాథ్ గారి కుటుంబ సభ్యులను చూసి ఏడ్చాడండి, బాధపడినాడు. నేను ఉన్నాను అని వాళ్ళకి ధైర్యం చెప్పారండి. కానీ కేసీఆర్ గారు చిన్న పిల్లోడు లెక్క ఏడుస్తూ ఉంటే అందరికి కూడా బాధ అనిపించింది. కానీ కేసీఆర్లో కూడా అంత మంచి మనసు ఉంది అని అందరికి కూడా గోపీనాథ్ గారు ఆ రోజు తెలిసిందండి. కాబట్టి కేసీఆర్ యొక్క చిన్నపిల్లోడుతనం, అతని మంచితనం ప్రజలకు అందరికి కూడా తెలిసింది. ఎందుకంటే ఒక గోపీనాథ్ గారి కుటుంబాన్ని ఓదార్చడంలో కానీ చాలా చూశారు. రేవంత్ రెడ్డి గారు కూడా అలాగే బాధపడారు. లోకేష్ గారు కూడా వచ్చారు. కాబట్టి పార్టీల తరఫున అందరూ వచ్చారండి. రాజకీయం వేరే, ఇలాంటి టయాలు వేరే. రాజకీయం మాట్లాడుకోవాలా, కష్టం వచ్చినప్పుడు అందరూ కలిసిమెలిసి ఉండాలా. కాబట్టి మాగంటి గోపీనాథ్ గారు లేని లోటు జూబ్లీహిల్స్ ప్రజలకు ఎప్పటికీ ఉంటుందండి. జూబ్లీహిల్స్ అంటేనే గోపీనాథ్ గారు, గోపీనాథ్ గారు అంటేనే జూబ్లీహిల్స్. ఆయన ప్రతి ఒక్క గల్లీలో రోడ్లు వేయడం కానీ, మంచినీటి సౌకర్యాలు కలిగించడం కానీ చాలా డెవలప్ చేశారండి. గల్లీలలో ఎక్కడ చూసినా సిమెంట్ రోడ్లు. గోపీనాథ్ గారు ఈ 3 దడవల ఎమ్మెల్యేగా చేసినప్పుడు ఎక్కడైనా చూడండి అన్ని తావుల సిమెంట్ రోడ్లు ఉంటాయి. ఇదేనండి మాగంటి గోపీనాథ్ గారి యొక్క చరిత్ర. అది ఎలా చేశాడు, ఎలా చదువుకున్నాడు, ఎలా పైకి వచ్చాడు అనేది మొత్తం చూసాం. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.